ప్రియులారా, సొలొమోను చేసినటువంటి పాపములు ప్రసంగి 1:17 రాయబడినట్టుగా మతిహీనంగా తిరిగాను. రెండవది 2:1 సుఖము సంతోషం కోరుకున్నాను. అంటే దేవుడికి ఇష్టంగా బతకలా, నేను ఏది కావాలంటే అది చేసుకున్నాను. 1వ అధ్యాయం మొత్తం అదే రాస్తాడు. నా కొరకు కట్టుకున్నాను, నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను అని అంటాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియుడు ఏమంటంట? వెర్రితనం, గ్రహించుటకు హృదయాన్ని ఇవ్వల దేవుడికి. ఎవరికి ఇచ్చాడు? సాతానికి ఇచ్చాడు. డబ్బుంటే మదం ఎక్కుద్దంట. చాలామంది అంటారు ఆ మాట. ఆ డబ్బు మదం అంటే వాడికి డబ్బుంటే మదం వస్తుందంట. అంటే మదం అంటే చెయ్యకూడని పనులు చేస్తారు, అనకూడని మాటలు అంటారు, చెప్పకూడనివి చెప్తారు, మదం అంటారు దాన్ని. ప్రియులరా, ఒక చిన్న జంతువు ఉంది, దాన్ని సింహాలు, అలాగే తోడేళ్ళు, పులులు, మొసళ్ళు దాన్ని చంపలేవు. చాలా చిన్నది, మూరెడంత ఉంటుంది అంతే. ఎందుకు చంపలేవు, ఎందుకు దాన్ని జయించలేవు అని అంటే దాని యొక్క చర్మము బహుమందంగా ఉంటుందంట. కొరికినా కూడా ఏం కాదంట దానికి. ప్రియులారా, రేపు చూపిస్తాను మీకు అది ఆ జంతువు ఏంటో ఎలాగ ఉంటుందో. ఎందుకని అలాగుంటుంది? అది చిన్న జంతువు, మూరెడు ఉంటుంది అంతే. ఎందుకని? పాము కరిసినా కూడా, ఏది కోబ్రా కరిసినా కూడా సావదు. అది చచ్చిపోయినట్టుగా పడుకుంటుందంట. ఒక 2 నిమిషాలు ఏం పడుకుంటుందంట, మళ్ళీ బతుకుద్దంట. అంటే విషానికి విరుగుడు కూడా దాని శరీరంలో ఉందంట. కాసేపు మాత్రం సొమ్మసిల్లినట్టుగా పడుకుంటుందంట. మళ్ళీ దాని పాముని చంపేస్తుందంట. చంపేసి తినేస్తుంది దాన్ని. అది కూడా మాంసాహారే, చంపి తినేస్తుంది. సుఖము సంతోషం మతిహీనంగా తిరిగాను. 3వ వచనంలో ఏమన్నాడు? 3వ వచనంలో ద్రాక్షరసం మత్తు అంట. ఏ మత్తు చెప్పండి? ద్రాక్షారసం మత్తు, వెర్రితనం, గ్రహించే హృదయం లేకుండా తిరిగాను. 8వ వచనానికి రండి. 8వ వచనం 2:8. నేను గాయకులను గాయకురాళ్లను మనుషుల ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉత్పత్తులను ఉంచుకుంటున్నాయి. చూడండి, డబ్బు సంపాదించుకున్నాడట. రెండోది సంగీతం, అంటే వాడికి ఇష్టం వచ్చిన పాటలు. చూడండి, చాలామంది ఇళ్లలో దేవుడి పాటలు వినపడతాయా లేకపోతే సినిమా పాటలు వినపడతాయా? సినిమా పాటలే వినపడతాయి. దేవుడి పాటలు ఎందుకు వినపడతాయి? టీవీ పెడితే సినిమా పాటలే చూస్తావు, సినిమాలే చూస్తావు. సంగీతం అంటే వాడికి ఇష్టం వచ్చిన సంగీతాన్ని పాడేవాళ్ళు. మూడోది స్త్రీలను సంపాదించుకున్నాడట. ఏం సంపాదించాడు? ధనం సంపాదించుకున్నాడు, సంగీత కళాకారులను సంపాదించుకున్నాడు, ఆడవాళ్ళని కూడా సంపాదించుకున్నాడు. ఏమంటే అది మంచిగా చెప్పుకుంటున్నాడా చెడుకు చెప్పుకుంటున్నాడా? నేను తప్పు చేశానని చెప్పుకుంటున్నాడు. కనీసం చివరిలో ఉన్న బుద్ధి వచ్చింది. అందుకే రాసుకున్నాడు ఈ ప్రసంగి గ్రంథం. 10వ వచనం చదవండి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పరులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేని అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు. ఏమంటారు దీన్ని? కామ వికార చేష్టలు. ఒక అమ్మాయిని చూసావు, అరే ఈ అమ్మాయి కావాలి నాకు. కామ వికార చేష్టలు. ఈరోజు నీ లవ్ మ్యారేజెస్ చేసుకొని పారిపోతున్నారే, ధైర్యంగా నిలబడకుండా పారిపోతున్నారే, వాళ్ళందరికీ ఏంటండి? కామ వికార చేష్టలై కామం పెరిగిపోయి అట్లా పరిగెత్తారండి, దేవుళ్ళకి రారు. అందుకనే వాళ్ళు దేవుళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. 1 రాజుల గ్రంథం
11వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. అనేక మంది భార్యలను సంపాదించుకున్నాడు. కామాతురత గలవారై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. ఎలాగంటే మొదటి మాట కామాతురత గలవారై. కామం పెరిగింది ఆడికి. డబ్బుంది, యుద్ధాలు లేవు. పోనీ యుద్ధ వీరుడు అంటే కాదు. దేనికి ఇష్టపడతాడు? అమ్మాయిల్ని పాడు చేయడానికి ఇష్టపడతాడు. కామ వికార చేష్టలు కలిగి నేను 1000 మంది పెళ్ళాలని, ఎంతమంది? 1000 మంది పెళ్ళాలను సంపాదించుకున్నాడంట. ఎట్టా ఉంటాడో నాకు అర్థం కావట్లా. అంత కామా మరి. 4వ వచనం 5వ వచనం 4-5. 11వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 3వ వచనం చదివాము. 4-5. 4-5 వాక్యాన్ని పట్టుకొని ఉండాలండి, ఎమ్మటి తీసేయకూడదు. 11వ అధ్యాయము 4-5 వచనాలు. సమూయేలు కాదు, రాజులు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలకు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం ఏం చేశాడండి? చివరికి పెళ్ళాలు చెప్పినట్టు విన్నాడు, పూజలు చేశాడు. దేవుడు వద్దంటే అతను పూజలు చేశాడు. మొదటి వచనం చదవండి. మోయాబీయులను, ఏదోమీయులను, అమ్మోనీయులను, సీదోనీయులను, హిత్తీయులను అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎవరి తట్టు తిప్పుతారు? దేవతలను పూజ చేద్దాం రండి, కనుక వారితో సహవాసం చేయకూడదు. వాళ్ళతో సహవాసం చేయబాకండి అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు ప్రత్యక్షమే చెబుతున్నాడు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదు. సహవాసం చేయొద్దు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. చెప్పాడు, కానీ విన్నాడా? వినలా. అమ్మా అలా చేయకండి అమ్మా, అలా వెళ్ళకండి అమ్మా, వాళ్ళు తిప్పేస్తారమ్మా మిమ్మల్ని అని తన పాపాన్ని అంతా కూడా బైబిల్లో రాసుకున్నాడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యను అతని హృదయములో ఇతర దేవతలకు త్రిప్పగా 9-10 చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన ఎదుట నుండి తొలగిపోయెను. ఏమైంది? దేవుడి దగ్గర నుంచి హృదయం తొలగిపోయి విగ్రహారాధన వైపు తిరిగింది. చదువు. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా దేవుడి ఆజ్ఞను తిరస్కరించాడు. అందుకని ఏమొచ్చిందంటే దేవుడికి కోపం వచ్చిందంట. ఏమంటే మరి మెయ్యి చేస్తే రాదా? దేవుడి ఆజ్ఞను ధిక్కరించి తిరిగితే రాజును సైతమే గద్దించగలేదు, కోపగించుకోలేదు, మనల్ని కోపగించుకోడా? మనం తప్పు చేస్తే సొలొమోను పాపాలు ఇవన్నీ. 11వ వచనం కూడా చదవండి. నేను నీతో యెహోవా సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవటం నేను కలుగొచ్చున్నాను. కనుక ఈ రాజ్యము నీ కొట్టకుండా నిశ్చయముగా తీసివేసి. ఏమండి? చివరికి ఏమైంది? రాజ్యాన్ని తీసేస్తాడండి, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడంట. ఏమండి? మతిహీనంగా తిరిగాను, సుఖం సంతోషం కోరాను, ద్రాక్షరసం మత్తుంది, ఎర్రితనం ఉంది, నాకు గ్రహించలేదు. ఏమండి? ధనము, సంగీతము, స్థిరలను సంపాదించుకున్నాను, కామవికార చేష్టలు ఉన్నాయి నాలో, అనేక మంది భార్యలు ఉన్నారు, ఇతర దేవతల వైపు నేను తిరిగాను, పూజ చేశాను, ఇప్పుడు నా రాజ్యాన్ని నేను పోగొట్టుకున్నాను. 25వ వచనం 25వ వచనం. హదాదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతుకుల దినములన్నీయు ఇతడు ఆరాము దేశమందు ఏలినవాడై ఇశ్రాయేలుకు విరోధి అయి ఉండి. ఎవరికంట? ఇశ్రాయేల్ అంటే ఇష్టం లేదంట, ఇశ్రాయేలుకు విరోధి.
ఇశ్రాయేలు యొక్క అసహ్యకర వాడై ఉండెను. మరియు అంటే తన వాళ్ళ మీద తనకు అసహ్యత వచ్చింది. ఎవరు అతన్ని రాజు చేసింది? దేవుడు. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద రాజు చేస్తే వాళ్ళ మీద ఇతనికి నచ్చలేదంట. దేవుని ప్రేమించాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. 13వ అధ్యాయం 26వ వచనం. నెహెమ్యా గ్రంథం. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? ఏం చేశాడని చెబుతుంది బైబిల్? సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతను తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా? నువ్వు ఎవరితో సహవాసం? నీ చేత ఏం చేయిస్తున్నారు వాళ్ళు? పాపం చేయిస్తున్నారు కదా, అప్పుడు నష్టపోతావు కదా. ఒప్పుకోవా? సరి చేసుకోవా? సర్దుకుంటావా? పక్కన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టాలే. నిన్న ఒక అమ్మాయి, శిరీష అనే ఒక అమ్మాయిని నాకు పరిచయం అయింది మొన్న 4 రోజుల క్రితం. ఆ అమ్మాయి ఎవరో ఫోన్ వస్తే ప్రైజ్లాడక్క అంటుంది. ఇక నాకు దొరికిందిలే అనుకున్న ఈ అమ్మాయి. చూస్తేనేమో క్రైస్తవులాగా లేదు, కానీ ప్రైజ్లాడక్క అంటుంది అవతలని. నేను అడిగేశాను, అమ్మ నువ్వు క్రైస్తవురాలు అంటే, అయ్యా నేను రక్షణ పొందాను, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ప్రభువుని ఎరిగాను. అంటే ఎందుకు ఎరిగావమ్మా అంటే, ఆయనే నిజ రక్షకుడని ఎరిగాను. ఫలానా సహవాసంలో నేను బాప్తిజం తీసుకున్నాను, ప్రార్థన ఉందంట, అక్క ఫోన్ చేస్తూ ఉంది, అమ్మా ఈరోజు ప్రార్థన ఉంది, నీ డ్యూటీ అయిపోగానే నువ్వు ప్రార్థనకి రా అంటే వస్తానక్క అని చెబుతాను. ఆమె డ్యూటీ చేసి ప్రార్థనకి వెళ్తుందంట, ఉపవాస ప్రార్థనకి. అన్నీ రాదు. రక్షణ పొందితే అలా ఉంటుంది. మనము మొదటి నుంచి మాకు తెలుసులే దేవుడు అనుకున్న వాళ్ళకి లెక్క లేకుండా ప్రియుల ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే బైబిల్లో ఈ 9వ అధ్యాయంలోనే నెహెమ్యా గ్రంథము 2-3 వచనాల్లో పాపాలు ఒప్పుకోవాలి అని రాయబడింది. 2-3 వచనాల్లో ఏమని కనపడింది అంటే, ఇశ్రాయేలీలు అన్ని జనుల నుంచి వేరై పాపం. కానీ సొలొమోను అలా చేయలే, అన్ని జనులతో కలిసిపోయాడు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపం ఎక్కడి నుంచి? అన్యజనులలో నుంచి. అంటే అన్యజనులు ఆచారాలు చేసేటువంటి మనుషుల దగ్గర నుండి, పద్ధతుల దగ్గర నుండి వాళ్ళతో సహవాసం చేయకుండా ఏం చేశారంట? ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకున్నారంట. మరి మనమైతేనేమో ఈ రోజున పలానాళ్ళు పెళ్ళికి పిలిచారండి, పోకపోతే బాగుండదని వెళ్ళామయ్య గారు, ప్రార్థనకి రాలేకపోయాం. పాపాన్ని ఏం చేసుకున్నావు? పెంచుకున్నావు. కానీ వాళ్ళంట అన్ని జనుల నుంచి వేరై ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకున్నారంట. సొలొమోను చేయలేకపోయాడు. అది వాళ్ళతో కలిసిపోయాడు, వాళ్ళు చెప్పినట్టు చేశాడు, పూజలు చేశాడు, తిప్పేశారు అతని మనస్సుని. ఆలోచన చేయండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మనలా మన యందు జారిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేయుదువు. ఒప్పుకుంటే పడేస్తాడు, ఒప్పుకోకపోతే సముద్రం అంత భారాన్ని కలగజేస్తాడు. దానియేలు 9వ అధ్యాయం 20వ వచనంలో 9వ అధ్యాయం 20వ వచనంలో తన పాపము, తన పితరుల పాపాన్ని ఒప్పుకున్నాడు. అంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా ఒప్పుకున్నాడు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయొచ్చు. మరి నీ కొడుకు పాపం, నీ కూతురు పాపం, నీ భర్త పాపం ఒప్పుకోవే? దానియేలు కన్నా గొప్పవాళ్ళ మీరు?
కనీసం నేను పాపం చేశానని ఒప్పుకోవే. అందుకని దానియేలు గురించి గొప్పగా చెబుతాం. మన గురించి మనం గొప్పగా చెప్పుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే ముందు మన పాపాన్నే మనం ఒప్పుకోం. సొలొమోనులాగా ఒప్పుకున్నాడు సొలొమోను చివరికి, కానీ అతను పాపం చేశాడని బైబిల్ చెప్తా ఉంది. రాజ్యం తీసేశాడు, రెండుగా చీల్చేశాడు. అయినా కూడా ఇశ్రాయేలుకి భయం లే, అలాగే మీకు కూడా భయం లే. పిల్లలు పాడైపోతున్నా, భర్త పాడైపోతున్నా, మనవాళ్ళు మనవరాళ్ళు పాడైపోతున్నా, మీకైతే భయమే లేదు. పోతే పోనేండి ఏం చేస్తాం అన్నట్టున్నారు. కానీ పాపం పోవాలి అంటే ఉపవాసం ఉండి పాపమును ఒప్పుకోవాలి. దానియేలు ఉపవాసం ఉన్నాడు 21 రోజులు. తన పాపం, తన జనుల పాపం, తమ పితరుల పాపం అన్నీ ఒప్పుకున్నాడు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో వారి పాపమును సాష్టాంగపడి మందిరం దగ్గర సాష్టాంగపడి ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు. కనపడతా ఉంది బైబిలు, అర్థం చేసుకో. ఎందుకు చేయాలండి అదంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవండి, 4వ వచనం. ఆజ్ఞాతిక్రమము పాపము. దేవుని యొక్క ప్రేమలో కీర్తన 90వ కీర్తన 8వ చరణం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం, 1 తిమోతి గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం, 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ మాటలన్నీ కూడా పాపము చేసిన వారు ఒప్పుకోవాలి, అలాగా సరి చేసుకోవాలి. చదివేశాం కదా వాక్యం, ఇంకెందుకు మరలా ఒకసారి చదివిన తర్వాత వాక్యం అవసరం లేదండి, ఎన్నోసార్లు చెప్పాము. కాబట్టి ఆజ్ఞాతిక్రమం పాపము. కాబట్టి దేవుడి ఆజ్ఞను సొలొమోను పాటించలేదు. ఒకవేళ నువ్వు కూడా పాటించకపోతే అది ఏమవుతుందంట? పాపమే అవుతుంది. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అవుతుంది. కాబట్టి నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా లేదా, నేను సరి చేసుకుంటున్నానా లేదా, ప్రభువులో నేను సరిగా నిలబడ్డానా లేదా, నా తప్పును నేను ఒప్పుకుంటున్నానా లేదా అంటాడు యోబు గ్రంథంలో. ఆదాము రొమ్ములో పాపము దాచుకున్నట్లు నేను గనక రొమ్ములో పాపము దాచుకుని ఎడల నా మనవిని దేవుడు వినకపోవును. అంటే రొమ్ములో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నావా, ఉంచుకొని లోపల అలాగే ప్రార్థన చేస్తున్నావో తెలుసుకో. ఒకవేళ నీ రొమ్ములో పాపం ఉంచుకొని అబ్బాయి ఏం తప్పు చేయలేదు, మా అమ్మాయి ఏం తప్పు చేయలేదు, మా మనవడు ఏం తప్పు చేయలేదు, నా మనవరాలు ఏం తప్పు చేయలేదు అనుకుంటూ మనసులో నువ్వు కనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినకపోవును అని యోబు రాస్తా ఉన్నాడు. కాబట్టి గమనించండి, దేవుడి చిత్తం అయితే మీరు కూడా మీ మనసు మార్చుకుంటే మీ పాపాలు, మీ పిల్లల పాపాలు, కుటుంబ పాపాలు అన్నీ కూడా ఒప్పుకుంటే దేవుడు దాన్ని అనుమతించి నిన్ను కడిగి తన యొక్క రాజ్యమునకు వారసులుగా చేయగలడు. అలాంటి నమ్మకం నీకున్నట్లయితే మోకరించి ప్రార్థన చేయి.